మరొక వార్త, జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఇవాళ ఇయర్ రౌండప్ నిర్వహించారు. ఈ క్రమంలో గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి క్రైమ్ రేటు గణనీయంగా విపరీతంగా కూడా పెరిగింది. ఈ క్రమంలో ఇసుక అక్రమ రవాణా, అలాగే పీడిఎస్ బియ్యం అక్రమ రవాణాతో పాటు గంజాయి కేసులు, రాత్రిపూట ఇళ్లలో చోరీలకు సంబంధించి ఇలా అనేక ఘటనల్లో కూడా కిడ్నాప్ కేసులు ఇవన్నీ కూడా అత్యంత గణనీయంగా ఈ సంవత్సరము పెరిగాయి. అయితే పోలీసులు గస్తీ నిర్వహిస్తున్న ఎన్ని రకాల చర్యలు చేపట్టిన నేరాలు మాత్రము జగిత్యాల జిల్లాలో ఆగడం లేదు. మరి ఇప్పటికైనా పోలీసులు పూర్తి స్థాయి చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. మరొక వార్త, ప్రభుత్వము బీఆర్ఎస్ శ్రేణులపై ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయించడం సరికాదని కొప్పుల ఈశ్వర్ మాజీ మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇప్పటికే అనేక అక్రమ అరెస్టులు చేశారు. ప్రశ్నించే వారి గొంతులకే ప్రయత్నం చేయడం ఏమాత్రం సరికాదని, ఎర్రోళ్ల శ్రీనివాస్ ప్రశ్నిస్తుంటే ఆయన్ను అక్రమంగా అర్ధరాత్రి పిఎస్కు తరలించాల్సిన అవసరం ఏమొచ్చిందని, ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఎలా మీరు అతన్ని అదుపులోకి తీసుకుంటారు, ఎందుకు నోటీసులు ఇవ్వలేదని ఈ సందర్భంగా పోలీసులను కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించారు. మరి ఇక ముందు ఇటువంటి జరిగితే బీఆర్ఎస్ ప్రజలంతా కూడా తిరగబడే రోజులు దగ్గరలో ఉన్నాయని ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఇవి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన వార్తలు.